పేద బ్రాహ్మణయ్య గుడిచి వేడికి వచ్చిండు. ఆ బ్రాహ్మణయ్య చూడమ్మా, అరే వస్తాడో రాడు వస్తాడో రాడు అని నిద్రపోతాలేడు. ఆ బ్రాహ్మణయ్య వేడికి వేయండు. ఆ బ్రాహ్మణయ్య నీ నలుగురు పిల్లలు, నువ్వు నీ భార్య హాయిగా నిద్రపోమని ఈ రాదు గుడిసె పెట్టు కష్టి పడతా ఉన్నాడు. అటువంటి విధర్మరాలు కనుకనేమి అడిగి చూడవయ్యా, కట్ట కొమ్ముకు కమ్మల గుడిచగాడ కనుకనేమి బ్రాహ్మణయ్య నలుగురు పిల్లలు కనుకనేమి నాయన ఇక నీకు వచ్చిన భయం లేదు నాయన, మంచిగా నువ్వు గుడిసెల వండుకో కొడుకా. గుడిసె కావాలి కనుకనేమి వెనకాస్తానన్నాడట. మరి ఎవరయ్యా ఆ పేద బ్రాహ్మణు అని ఇంత దొంగ? ఎవరయ్యా? ఎవరో కాదు, తాని చెట్టు తల్లి, రాగి చెట్టు తండ్రి. అటువంటి కనుక ఏమి శనేశ్వర్ల వారు కాదు దేవుడా. హరిదేవుని భార్య కనుకనేమి అమ్మవారు జట్టక్క కదరా. పేద బ్రాహ్మణు ఇంతబడే దొంగ శనేశ్వర్ల వారు. ఏనాడు కనుకనేమి అయ్యో ఇక నాకు ఆకలి అవుతుంది, నా ఇంట్లో నేను మరి కనుకనేమి వాని ఇంట్లో తవుడే ఉన్నదో, పరమే ఉన్నదో, అంబలే ఉన్నదో, గడికే ఉన్నదో, ఇవాళ వాని ఇంట్లో కూడా పడితేనే నా కడుపు రెండాలని అనుకున్నాను. వారు భర్త కనుకనేమి శనేశ్వర్ల వారు బగ్గు బగ్గున మంటలు వండినాడే. మరి విదర్భ రాదు కనుకనేమి ఆనాడు గుడిసెకాడ గస్తి కొట్టేది, కాపుల కాసేది శనేశ్వరుని తెలియదు. శని మండలం లోపల మధ్యాహ్న మాయమై బగ్గు బగ్గున మండలం వండి కనుకనేవి కట్ట కొమ్ముకు కమ్మల గుడిసె ముందు పుట్టిండు కాదు దేవుడు. గుడిసె ముందు పుట్టిండు. ఆ బ్రాహ్మణయ్య నలుగురు బిడ్డలు, బ్రాహ్మణయ్య భార్య, అతగాడు కనుకనేమి మహారాజుగా గుడిసెల పండుకున్నాడు. నేను గుడిసెనకెళ్ళి గుడిసె ముందరికి వచ్చేది శనేశ్వరుని తెలియదు. ఇక డైరెక్ట్ నా ఇంత మీద పోతా నాకు ఎరుకున్న పని. అయితే ఆ శనేశ్వర వాడు గుడిసెలకు వస్తాడు, ఇద్దరు చుట్టూ తిరుగుతాడు. అచ్చడి రాజు ఎవరిరా నువ్వు? నువ్వెవరివిరా? అయ్యా నువ్వెవనివో అన్నా. నువ్వెవరివో అంటానా? నేను ఈ ధర్మరాజునయ్యా. నేను గజ దొంగను. అరే గజ దొంగ అయితే ఈ గుడిసెలు ఏమని వస్తాను బిడ్డలకు? ఈ గుడిసెలు ఏమని వస్తాను? గుడిసె అయితేనే అలకగా అయితే నా పని. నువ్వు గుడిసెల పడితే ఏం దొరుకుద్దిరా? తెల్ల తెల్ల బంగుళాలల్లా ఆ బంగుళా దొరికితే ఎండి దొరుకుద్ది, బంగారం దొరుకుద్ది, డప్పు దొరుకుద్ది, ప్రతి ఒక్కరు ఏది కావాలో దొరుకుతుంది. ఈ గుడిసె పాడైందిరా. ఇలా గుడిసె పెద్ద ఒడిసే. ఆ బంగుళాల దొర్రాలంటే దాన్ని కిటికీ తవ్వాలి, తలుపు తవ్వాలి, తలుపులు పక్కకు పెట్టాలి. ఇదంతా ఏమిటికి వచ్చిన గండం నాకు. ఈ గుడిసె అయితే ఎంత అలకగా ఉన్నది. ఈ పొక్కలకెళ్ళి దొర్రత్తా, ఆ పొక్కలకెళ్ళి వెళ్ళి రత్తు బాట అందుకుంటే నా ఇంటికి నేను పోతా. ఇది ఎంత అలకగా ఉన్నది ఈ గుడిసెలో వస్తే. బంగుళాలలో వస్తే ఊరికేనే అవుతుందా? దాన్ని ఎంత మన రంపం కావాలి, మిషన్లు కావాలి, ఎన్ని ప్లాన్లు వేస్తే బంగుళాలు. ఏ ప్లాన్లు వేసినా కానీ మంచి మంచి బంగుళాలో వస్తే ధనం దొరుకుతుంది, ధాన్యం దొరుకుతుంది. ధనం వద్దు నాకు, ధాన్యం వద్దు. ఈ గుడిసెల నాకు తవుడున్నా నాకు గదే ధనం, అంబలున్నా గదే ధనం, గడుకున్నా గదే, నాకు నూకలున్నా గదే, పరం ఉన్నా గదే. ఈ గుడిసెల వచ్చేనా నాకు అక్కడ నిండుతాయి. నా ఇంట్లో అనుకుంటే ధర్మరాజు వీడు చూడే నన్ను నెట్టుకొని వస్తాడు. కోపం వచ్చారా? ఏమిరా నేను వద్దంటే గుడిసెలో పోయి నేను తౌడు ఎక్కడ
లజ్జ కొడుక ఇక్కడ నీ ఒళ్ళు వస్తా బిడ్డ అన్నే తంటే నీ భార్యనంతా బయట పడవ విద్య లజ్జ కొడుక నేను ఎవ్వరు ఇంట్లో పోయినా కానీ నాకు ఎదురు వచ్చిన వాళ్ళు లేడు ఎవ్వరిని బాంచారా సత్తాన్ని ఏం కొట్టుడు వాడు ఏంది నీ మొత్తం ఆతులు వచ్చినాయి నాకు వాడు అబ్బర్ర కొడుకు మరి ఆ శనేశ్వరుడు గనక బొరించి కొట్టినప్పుడే ఈ పంత 6 మంటలకు లేచింది కలగబడి అంత దూరం గుడిసె ముందరికి ఉరికిండు ఎవర్రా ఇంత బలవంతుడు నన్ను మించినోడు ఎవడు వీడు వీని చరిత్ర ఏంది అనుకున్నాడు ఒక్కసారి గనకనేమి శనేశ్వరుడు గుడిసె ముందట 5 అడుగులు ఉరికి గనకనేమి అరిశైల అంజనము వేసిండు శనేశ్వరుడు అంజనం వేసినప్పుడు వాని అంజనం లోపల ఏమి కనిపిస్తా ఉన్నది అతడొక్క భగవంతుడేనా ఏనాడు దుడవయ్య శని మండలం వేలేటి వాడు శనేశ్వరుడు అంజనం ఏనాడు చేసిండో వీని శివనందుల కోట ఉన్నది వీని పేరు విధర్మరాజు వీని భార్య పేరు ధర్మపత్ని దేవి కనుకనేమి ఒకటే కానుపుల కముల పిల్లలు రామలత్సములోనే 2 కొడుకులు పుట్టినాడు కనుకనేమి 101 మంది బ్రాహ్మణుల పిలుచుకున్నాడు వీడు బ్రాహ్మణులకు మనిషికి 5 వరాలు ఇస్తే నేను దొంగతనం చేసే భావనోడు అబ్దానన్నాడు అబ్దానంటే బిడ్డ నీ దొంగ కావాలి నేను కాస్తారా అని వాని ధైర్యం చెప్పి వాని పిల్లలు ఇంత వండ పెట్టి వీడు వాని ఇల్లు కాపలా కాచడానికి వచ్చి నా ఒళ్ళు వాళ్ళకి వచ్చిండే పని ఎవరు నన్ను మాత్రం ఎవరిది అన్నలేదు అన్నకి ఇంత గట్టి కన్నుడు కురిశంకర్ అన్న ఇవాళ అయితే ఏమి లేదు మరి నిన్న మొన్నది నోర పెట్టినావా అంతేనా అనుకున్నాడు ఆ శనేశుడు అత్త ఆశంకర్ అన్న నాదంటావు నువ్వు అయితే చేస్తాం ఇద్దరం కలుస్తావా అని చేస్తాం చెత్త పచ్చిత్తు అన్నాడు వరకు నాకు ఒళ్ళు మండుతుందా నేను ఎత్తంటే ఇంకా దంచాలని పొయ్యిల పుల్లలే కొయ్యలు దేవుని కూర్చొని అనుకున్నాడు అప్పుడు శనేశ్వరరావు నేను మళ్ళా తిరిగి మాత్రం అనగానే మళ్ళీ నా గుడిసెలకు నేను పోతే మాత్రం వాడు అదే దర్వాజా ముందట్టు మళ్ళీ ఈ బలగా చంపుతాడు ఇక నా బలం మాత్రం నాకు సరిపోతలేదు నా భార్య మాత్రం చెట్టక్క ఉన్నది నా భార్య బలం నాకు తోడైనట్టయితే మీరు అంతేందో కనుక్కుంటాను అనుకున్నట్టు విధానం రాదుకు భయపడ్డాడయ్యా అది నారాయణుడా నాతులు చూడు ఏమైంది ఏం పుట్టింది కాలకాల వాడు తగినోడు కలిగినాడే నా కుక్కలు తిరుగుతా ఏమైంది నీ వాంచనే అవ్వు నీ బతకనే నేను ఏం కొట్టుడు ఎటు బర్రద కట్ట ఉనికి గిబి అని కొట్టుడు కొత్త కొట్టుడు కొట్ట వచ్చింది వాడు అవ్వో మరి నువ్వు కొత్త కొట్టుడు కొడతా నువ్వు పాత కొట్టుడు నా కొట్టుడు పని చేస్తలేదు కంటి తీగలు కలిగినట్టు ఏం పని చేస్తావా నువ్వు పని చేస్తుంది అయిపోయింది అవ్వో నువ్వు కొడతలేవు నువ్వు కష్ట కాదు కానీ నువ్వు మరి వాడు కొడతా అంటే మరి నువ్వు ఒక్కదే పని కొట్టదా ఒక్కటి పోను 2 కొట్టడానికి సుతం సంధి వారు ఒక్కటి ఎక్కడిది నా లేవక ముందే మంది లేపుతాంది పడుతుంది నేను ఇట్లా అనబేటలుగా మనం తప్పుకొని పడదే పట్టే నాదేడ నడుస్తుంది అవ్వా నువ్వు ఎట్లా కొట్ట ఇక వాడు కొడతాంటే నేను కింద అయితే వాడు మీద నేను ఏం చెప్తే కింద పట్టుకొని వెనకాల గొడవడు ఎవడన్నా మీద వన్నోడు నువ్వు ఒక్కసారి సరాచుకొని ఏ నిన్ను కొట్టినట్టు అనుకున్నా కానీ వాందేం కొట్టుడే మరి ఇంట్లో పెళ్ళాన్ని బాగా నిక్కి కొడతావు మరి బయట నిక్కి అంటే నీ దగ్గర పోలేదా తప్పు
నేను నిన్ను మొదలు నిన్నాడు తలుపులు పెట్టి నువ్వు నన్ను మెత్తగా అంటే నిన్ను అన్నపోదు అంతే. నువ్వు కొడితే మొదలు కొట్టినాడు ఏంటి పడితే నేను అలవాటు అయిపోయింది. నేను దన్నబట్టి నువ్వు వాడెక్కడ నేనెక్కడ ఏంది వాని కొట్టుడు అమ్మో. నిన్ను కొట్టుడంటే నాకు లెక్క అనే పావు షేరు ఉంటే కథవేనే అని పని వాని ఇప్పుడు షేరు దాగిపోయినా వాడిని కొట్టే తట్లే నిన్ను నేను ఎప్పుడు తగ్గిన తాగినాడే తన్న బట్టి వచ్చినాడు అంతా నేను కొడితే నాకేం ఏదో ఫుల్ బాటిల్ ఏ బాటిల్ తెచ్చియగానే పోతే చల్లగానే ఉన్నావు కదా నిమ్మలాగా తగ్గి ఓట్ల పైసల కోసం అనుకున్నట్టుంది. పోయిస్తుంది ఇచ్చేది మన కాంగ్రెస్ వాళ్ళకి వెయ్యి మాకేరా తప్పది మాట అంటే తప్పది కానీ మనమే ఏమన్నా కొనుక్కొని తాగాలి. ఇక దొరకదు ఇప్పుడు ఎక్కువైతే ఏం చేయాలవ్వా చిలుకకి వచ్చిన కట్టం వచ్చింది నాకు ఇవాళ అవ్వా. మరి నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరు మరి ఎందుకు గంట మరి ఏం దొంగతనం అద్దురం ఉండకూడక ఉన్నదో లేదో తిని ఇంట్లో అన్నవరా అంటే దొంగతనం చేస్తే ఆడిపోతుంది. ఆ దొంగతనం ఆయిరాబా మెత్తదనం ఆడుతుంది. వాడిగా గుడిసెలేం కాలిపోయిందని వాడు కావాలి కాలిపోయిండు అని అవ్వా. వాడు బంగుళాలలో దొర్రుపోని అన్నాడు కానీ బంగుళాలలో వచ్చి అట్టుకనే అయితే నువ్వు గుడిసెలో వచ్చేటో నేను బంగ్లాలలో వస్తావు. నేను బంగుళాలలో తిని తినవురా నేను ఈ గోడ గుడిసె అయ్యో ఈ గోడ దొరుకుతుంది బంగ్లాలో వస్తే వాళ్ళు పరాడి గోడ ఎక్కి మళ్ళీ రోడ్డు మీద దొరుకుతానని నీకెట్లా దొరుకుతుందా నీకు ఎక్క సాధన ఎట్లా కట్టి గుడిసె అయితే ఈ పొక్కలకెళ్ళి వచ్చి ఆ పొక్కలకెళ్ళి బయట పడితే రోడ్ అప్పుకొని పరాడి గోడ దొరకద్దా వా దుర్గావా దుర్గావా నీకు ఎన్నర్సాన్ని తినస్తలేవు చెవులు ఇగో బాబా ఇవాళ కనుక వాడు ఒక్క మానవుడు కనుక మన దేవతలకు వచ్చింది. ఇవాళ మాత్రం మనం భయపడి ఊరుకుంటే వాడేంటి వాడి విషయాలు ఏంటి మనకేమన్నా విలువ అనేది ఉంటుందా? ఇవాళ మానవునితో దెబ్బ తిన్నా దెబ్బకేడు దెబ్బలు కొట్టి సల్లకూలి ఎల్ల తీయకపోతే నేను సనిదేవుడిని కాదు బాబు. అవ్వ నీ భాష నువ్వు ఏదన్నా రేవు చేస్తేనే నేను గడ్డకు పడతానే. వచ్చినప్పుడు పెళ్ళంకాలు మొక్కపోతే మరి బతకలేదు. పెళ్ళంకాలు మొక్కినోడే పేరు కత్తాడు. పెళ్ళం మాటినోడు బస్ స్టాండ్ లో దివానా అవుతాడు. మీకు ఆశ కదా అన్న తల్లికి ఎరక అయితే మరి అప్పుడు అనుకున్నది నేను కొట్టిన వాడు మరి ఎవరనంటే ధర్మరాజు. మరి ఒక శివనంద్ర కోట వాడు ఈ ధర్మరాజు మాత్రం నన్ను మానవుడు నన్ను చేయెత్తికి వచ్చిండే ఏదన్నా అతిగతి చూపించి మానవుడితో దెబ్బ పడ్డానని బాధపడతాను అనుకున్నది ఏనాడు చెట్టమ్మ వారు ఇవాళ మానవుడేంది మానవుడు నిన్ను చెయ్యెత్తి నిన్ను ఒట్టుడేంది అయ్యో ఇవాళ మాత్రమే ఇవన్నీ అతిగతి ఎట్లా కావాలనుకున్నానమ్మా. మరి నువ్వు ఎంత కొడుతా అంటే బాధపడ్డావు వాడు అట్లా బాధలు వెళ్ళబోయాలి. వాడు ఎట్లా నువ్వెట్లా బాధపడ్డావు వాడు అట్లా బాధలు వెళ్ళబోయాలి. నేను నీ కాళ్ళు ఎట్లా మొక్కున్నవాడు అనవాసం ఎత్తే నువ్వు నాకు తోడుగా నువ్వు నా పైన ఈ కాంచెల్లమ్మా నేను చెప్పినట్టు వింటావా? నువ్వు చెప్పినట్టు అంటే నువ్వు తెల్లారి రామంటే అంటే నేను ఉడతానే ఏ చెప్పినట్టు ఇంకెవరన్నదంతాడు వాడదాన్ని నిన్న ఏదన్నా అధిగతి చేస్తేనే వాడిని ఆట పట్టిస్తేనే ఇంకోటి మన జోలికి రాకుండా ఉండాలి. మనం దేవతలమే వాడినారు ఎట్లా నీ వాంచనే ఇంటనే మొక్క పడితే అయితే మరి ఒక అవతారం ఎత్తాను. ఏమవుతారు? పండు బ్రాహ్మణయ్య అవతారం ఎత్తు. పండు బ్రాహ్మణయ్య అవతారం ఎత్తి తూపు గారు పెడితే పనుడు జోగినట్టు పనుడు గారు పెడితే తూర్పు జోగినట్టు బ్రాహ్మణయ్య అవతారం ఎత్తుకొని నీకొక్క బంగారు కట్టె చేతికిస్తా. బంగారు కట్టె చేతికిస్తా. ఎండి సెమ్ము జాలి పంచే మరి బుడ్డ సెంబు నీకు మాత్రం ఎండి సెమ్ము బంగారు కట్టే జాలి పంచే
నీ చేతికి ఇస్తా ఈ అందులో పంజాబ్లో దేనికన్నా నువ్వు ఆ రాజు మాత్రం రాజ్యం వెళ్తా అంటే నువ్వు ఆ రాజకత్తిరి కాడ ఆడికిడి తొక్కులు ఆడుకుంటా ఆడికిడి తిరుగు ఏంది బిడ్డ ఎవరి బిడ్డ నువ్వు గీది కింద తిరుగుతాను ఏ ఊరు రానిన్నా అడుగుతారు అడుగుతా అయ్యా నేను మాత్రం నేనేమి రాజ్యాలు తిరిగేటువంటి నేను పేద బ్రాహ్మణ అయ్యాను తిరుక్కుంటూ వస్తాను ఎందుకో నేను చూస్తే నాకు ఆటాడ బుద్ధి అవుతుంది ఎందుకో నేను చూస్తే నాకు నీతో ఆటాడ బుద్ధి అవుతుంది అని అంటే అదిగిచ్చి బుదిగిచ్చి ఆయనతో ఆట ఆడు నువ్వు ఆట ఆడుతా అంటే మరి అటువంటి పసకాలు పోతా అంటే ఒక్కసారి బామా చెట్టమ్మ ఎక్కడున్నావని నన్ను ఆజ్జేయి నన్ను ఆజ్జేస్తే వాని పాసికాలల్లా నేను పూనకం అయితే వాని ముఖాన ఆయే ఆట నీ ముఖాన ఆట చేస్తా నేను ముఖాన అయితే అది ఓడి నోనికి అడివి ఏవో గెలిచి నోనికి రాజ్యం అనేవో ఆట ఆడు ఆటల్లో నన్ను అది ఎత్తావో వాని దిక్కు ఆట నీ దిక్కు ఎత్తా నేను వాడిని అడివి పాలు పట్టాలి మన పగదెల్లారా అని ఆ భార్యవతిని సరుచుకొని ఒక్క ఆటలో బంగారి కట్టె రెండో ఆటలో బంగారి ఎండి చెంబు మూడో ఆటలో పంచాంగాల కట్ట నువ్వు ఆ మూడో ఆట దాకెందుకు నన్ను రాజ్యత్తి నేను అన్ని నీకు నేను మళ్ళీ వాందిక్కాయ ఆట నీ దిక్కు ఎత్తా నువ్వు నన్ను మర్చిపోయి నా ఇదే బెంగ పెట్టుకునేవు కానీ నువ్వు నన్ను మర్చిపోయావు నన్ను మర్చిపోతే నువ్వు మళ్ళీ అక్కడ మళ్ళీ తరల పడతావు నేను నిన్ను మర్చిపోయి గడి ఉంటా అని నేను వాళ్ళ అబ్బో నిన్ను మర్చిపోను ఫోన్ అబ్బో నిన్ను మర్చిపోతే నా బలవాడ పని చేయదు ఈ పొక్కలకెళ్ళి దొర్రా ఆ పొక్కలకెళ్ళి ఎల్ల రోడెత్తా వాడే తంతాడు మళ్ళా వాని దెబ్బే ముందు అయితే ఇక జాగ్రత్త నువ్వు ఉండు అని అన్నాడు ఈ ధర్మరాజు ఏమి ఆడ బ్రాహ్మణ ఇంటికాడ గుడిసె కాడికి దొంగ లేడు అని ఆ బ్రాహ్మణ ఆ మాట చెప్పిండు మరి ధర్మరాజు రాక కొమ్మరామా దేవి నేను ఇద్దరికి పోతానంటే భయపడ్డావు మామ ఇద్దరు తిరిగి దొంగ దొరకవచ్చా వాని బుద్ధి మాట చెప్పిన భార్యతో ఆ మాట చెప్పింది ధర్మరాజు అన్నం పెట్టి అన్నం రాజు కచ్చిరి వేడి పోతానన్నాడమ్మా అన్నం తిన్నారు రాజు వేడికొచ్చండి అయ్యా రాజు కచేరి వేడికొచ్చిండు అరే మంత్రి అయ్యో మహారాజ్ ఊళ్ళో ఉన్న మందుతో శ్రేయమేనా అందరు నిన్నే కొడతారు పొగుడుతారు గత్తారు మరి పొగుడుతో రాజు వెళ్తానే అందరు పొగుడుతారు నిన్నే అది అయ్యా అందరు మస్తున్నారు అయ్యా వాళ్ళకేంది అయ్యా వాళ్ళకి మంచిగా రోజు 3 పూటలు తింటారు రోజు 3 పూటలు తింటారు పైసలు ఇస్తే పంచుకుంటారు మంచిగా మరి ఎవరిస్తారు మా టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా అని గలవాల పొడి తిరుగుతారు వాళ్ళు అన్ని అయిపోయిన విద్య నిన్న మొన్న వరకు అయిపోయింది మొత్తం అంత కలాస అయింది కానీ అయితే ఏం చేద్దాం బిడ్డ ఇప్పుడు అయ్యా అరే అయితే గాని ఉప్పు సోకుంటే ఆట ఆడుకున్న వాళ్ళం కావాలి రాజును మనం అయితే కబడ్డీ ఆడదాం పట్టరా ఇక్కడ కబడ్డీ ఆడుకుంటారా మరి ఏం ఆట ఆడదాం వంగుడు దురుకుడు ఆడదాం రా అబ్బో నువ్వు కాళ్ళు పెద్ద ఉన్నాయి ఇవో గట్లా కాదు అయ్యా నేను రావంగా నా పిల్లం మొదలు ఫినిష్ పెట్టింది ఆ ఫినిష్ పెట్టి అష్టశం ఆడదాం పట్టు ఆడోళ్ళు ఆడే అష్టశమ్మ కాడ మనం ఆడతావరా అరే మరి ఏం ఆట ఆడదాం దోసకాయ ఆడోళ్ళు ఆడుకునే బిడ్డ మనకు అద్దు తుప్పొస్తుంది అది ఏ ఆటైనా మీరే ఆడుకోని కానీ నాకు అత్త బిడ్డ నాతను మీకెందుకు అయ్యా ఇగో మనం కచ్చరికండ అయితే మనం ముగ్గురే ఉంటాం కదా ఉంటాను నీకు నువ్వైతే మా కింద ఉంటావు కదా మీ కింద నేను ఉంటాను నువ్వు మా కింద ఉంటానా ఉంటలేవా మీ కింద నేనే ఉంటానా ఆయన వచ్చి మరవలసిన బిడ్డ ఏంటిది నా కింద నువ్వు ఉంటావా నీ కింద నేను ఉంటానా అదేనయ్యా నేను గట్లే అంటానా నీ కింద మేము ఉంటలేమా గట్లాను నువ్వు ఇంట్లో నువ్వు మాకు మంచి ఇంట్లో అరే ఏం ఆట ఆడదామరా మరి ఆట ఆడతానా అయ్యా రాజుల ఏ ఆట ఆడతారు
రాజుల ఇళ్ళల్లా జోడుగా వసూలు పాడుగా పంచమాడతారు బిడ్డ అన్నది ఆడదాం మనం టైం పాస్ గా టైం పాస్ కోసారికి 4 o'clock వరకు ఆడదాం అంటే 4 గంటల దాకా 4 గంటల దాకా ఆడదాం అంటావు సరే బిడ్డ అని వీళ్ళు విసారించుకో ఇక్కడ ఉన్నారా మరి ఆ సన్నివేశం వారు కనుక అని చెప్తామ్మతో అని సెలవు తీసుకున్నాడు ఆయన బ్రాహ్మణ అవతారం ఎత్తినాడు బంగారు గడ్డ పెట్టినాడు ఎండి శమ పట్టుకున్నాడు పంచంగాల గడ్డ పట్టుకున్న బ్రాహ్మణయ్యో బ్రాహ్మణ్యరా నేను బ్రాహ్మణ్యరా కంది పప్ప సరిగా పప్ప బ్రాహ్మణ్యరా బ్రాహ్మణ్యరా నేను బ్రాహ్మణ్యరా నేను బ్రాహ్మణ్యరా నేను లగ్గం కోటు పెట్టేది బ్రాహ్మణ్యరా పెద్ద మనిషి కనుక నేను కర్ర కూర బంగారి కర్ర చేత పట్టుకున్నాడు ఎండి చెంబు ఎడమ చేతిలో పట్టుకున్నాడు కుడి చేతిలో బంగారి గడ్డ పట్టుకున్నాడు అంట ఇదరవ రాదు ఇద్దరు మంత్రిల ముందు పెట్టుకొని కనుకనేమి ఉప్పోస కూసున్న కాడ ఉప్పోస పోకుండా పాడగవ్వ పంజాలు దూరగవ్వ చూద్దాం ఆడుతుంటే ఆ కచ్చీలు ముందట ఈ కాడికి తొక్కులు ఆడుతాడు అయితే ఇతర రాజుగా చూసిండు అరే మంత్రి కచ్చేరి ముందు ఎవరో ముద్ర తొక్కులాడతాడు ఎందుకు కావచ్చురా అరే ఎందుకురా అడిగి రాపో చూసేద్దాంపా చూసేద్దాం అని మేనా నామ్ కింద కొంటి ఇవాళ ఇంట్లో మంది మేనా నామ్ కింద కొంటి నన్ను కనుకున్నా నన్ను కనలేదా ఎవరికి అన్నారా మరి ఎవరికి కాకపోతే నన్ను కనుకున్నా నన్ను కనలేదా ఏ బోర్డు అనేది ఊరను బిడ్డ ఊరనకు చెంపలు పలుకుతాయి ఏ బోర్డు అనేది తూర్పు గాలి పెడితే పడవ తోగుతాడు పడవ నా అత్తగారు మామయ్య 10 లక్షలు ఉండు 8 తులాల బంగారం ఓ ముసలాడుగా కట్టేడికి వస్తుందిరా కళ్ళున్నాయి బిడ్డ లేస్తే నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలే దాని కళ్ళుండేపటికే మిమ్మల్ని చూస్తాడు బిడ్డ లేస్తే ఆవిడ మూసలో నీ ఊపుని ఆపుతావు ఇక నీ ఊపుని ఆపుతావు ఇక ముసలి కరెంట్ నా పాస్ అవుతాండ్రు పాస్ అయింది దెబ్బకే కరెంట్ పాస్ అయితే అద్దె పోయి అంటాను నేను కాశీ బ్రాహ్మణ్ణి బిడ్డ మరి గీడికి ఎందుకు వచ్చి తిరుగుతాను వీడికి ఎందుకు వచ్చా నువ్వు బ్రాహ్మణయ్యేనా నేను బ్రాహ్మణ బోడదాసరం లెక్కున్నావు నువ్వు బోడదాసరం బావన నీ ముచ్చి బోడదాసరం అని చెప్పుకుంటాను బిడ్డమోగా నీ ఉద్యోగం పేరు ఎప్పుడు చెప్పుకోవద్దు నేను కాశీ నుంచి బయలుదేరి రాగా మీరు కచ్చిరి మీద మీరు ఏం చేస్తున్నారు బిడ్డ ఆట ఆడతారు ఏమో ఆట ఆడతాను కదా మనం గవ్వలాట ఆడతాను గవ్వలాట కచ్చి సాట పాడుగవ్వ పంజం తోడుగవ్వ చూడం ఆడతాను నేను మర్చిపోయిన వాడు అది చేస్తాడు మా చిన్న కొడుకు బామ్మరిది విన్నాకు కొడుకు బామ్మరిది అవుతాడు బిడ్డ అన్న అవుతాడు తమ్ముడు అన్న అవుతాడు అయితే మాది వరుస వేరు మీది వరుస వేరు వీడు నాకు మేనా కొడుకు తమ్ముడు అవుతాడు మాది 3 కులాలు ఉన్నాయి నీది ఏమరుక తమ్ముడు అవుతాడు బావన్న బామ్మరిది అన్న ఈ 3 కులాలు ఏంటి నాది 3 కులాలు ఉన్నాయి నీదికి ఏమో ఎరక నీది ఈ కులం 3 కులాలు అంటే వచ్చినాయి బిడ్డ మా అవదో తుర్కత్ మా అయ్య దూదేకులోడ్ మీరు గంట పక్కి మంచిగానే కలిసినాయి బిడ్డ ఈ 3 కులాలు ఎక్కడ కలిసినాయి మన గంట పక్కి ఎత్తుకున్నారా ఇక నేను ఎవరి వింటున్నా నాకు తెలియదు మా ఉంటున్నా మా ఇంటున్నా అడుగుతున్నా మా పైకి వేరు పైన కాదర్ కింద కాదర్ చేసిన దాదగిరి ఉన్నది భువనగిరి
తెల్లరి వరకు బుద్ధారు అమ్ముకొని పోతా బ్యాంక్ అమ్ముకొని పోతుంటారు బిడ్డ ఆడదమ్మ పంజం జోడుదమ్మ చూద్దామంటే చచ్చిపోయే ప్రాణానికి నేను 90 ఏళ్ళ పెద్ద మనిషిని మీతో ఆట ఆడదామని నాకు కోరిక కలిగింది బిడ్డ ఈ రాజును మాత్రం అడిగిరాపోయింది ఆయన ఆట ఆడతాడట ఆయన నువ్వు బాగా దూపతో నచ్చినట్టు నువ్వు బాగా కొరుతాను నువ్వు మంచి లావు నువ్వు పోయేటట్టు నువ్వు ముసలిలాగం అవుతుంది అడిగిరాపోయింది రమ్మంటాడు అయ్యా ఏమన్నాడు విద్య? అయ్యా ఓ అతనికి ఆట మీద ప్రేమ తిరిగిందట నీతో ఆటాడుతున్నాడు అయ్యా విద్య, నాతో వాళ్ళు ఎవరు గెలవలే. ఆ ముసలి నాతో ఏం ఆట ఆడతారా? వద్దాం పో విద్య. అయ్యా మా రాజు అంటాడు ఏమంటాడు అంటే నాతో ఆటాడినోడు ఎవరు గెలవలేదు నువ్వు ఏ దారి నుండి వచ్చినావు ఆ దారికి వెళ్ళిపోమంటాడు బిడ్డ రాజుతో నువ్వు ఎక్కడికి వెళ్తావయ్యా మంచి రాజులే ఓడిపోయారు బిడ్డ ఓడిపోతావు అని అన్నారు విదర్భరాజుతోని కాశీ బ్రాహ్మడు ఆటలో ఓడిండాట అన్న పేరే గెలిచిండన్న పేరే ఆడిన పేరు అయితే కావాలి బిడ్డ ఆయన ఓడిపోయినా మంచిదేనట నీతో ఆడతాడట రాజా అని చెప్పు అయ్యా ఎట్లయినా ఆట ఆడేపోతానంటాడు ఆయన అందుకే పర్వాలేదు ఆట ఆడతావా రమ్మన్నాడా ఏం ఊరని అవ పరకాల గజ్జి కుక్కినట్టే ఊగుతాను ఏం చేయాలి మీ వయసు అక్కలు కానీ మీకు ఆ గజ్జుక ఊగి మన బస్ కింద పడితే చచ్చిపోయి నువ్వు కూడా చచ్చిపోదు ఎప్పుడు ఎందుకు బిడ్డ అందమే పొంద పాలన్నట్టు మీ వయసు అక్కలు కానీ మీరు అన్నాడు నా ఓల గారా నా ఓల అవుతారు ఇవన్నీ ఊడు ఆపు కానీ రాజు ఆట కొప్పుకున్నారు రా అయ్యా విధర్మరాజా నువ్వు ఆట ఆడుతున్నావు అన్నావు. నువ్వేం ఆట ఆడుతావు? నువ్వు ఆటలు ఏం పెడతావు అయ్యా నువ్వు? అయ్యా ఆటలో ఏం పెడతావు ఉన్నావు ఫస్ట్ ఆటలు మాత్రమే నేను ఈ బంగారు కట్టె పెడతానయ్యా అరే ఈనాడు చూడమమ్మా ఈ బంగారు కట్టె పెడుతున్నావు అన్నాడు. అయ్యా నీ ఆట మీద అర్ధ రాజ్యం పెడతానన్నాడు. ఆటకు సిద్ధమైంది. గిల్ల కావాలి గెలుపుదామన్నాడు. ఏదో లంచ కొడుక చిన్న కొడుకు నువ్వు బామ్మది కావాలి నా మెడా కొడుకు నువ్వు తమ్ముని కావాలి గట్లా మాట తప్పద్దు అదే కాకరకాయ వలస మాది ఈ గవ్వలు ఆడిల్లు ఎవరు నీకు గెలిచిందో చూర్రా చూడమంట అయ్యా అంత మనదే ఆట మామమ్మ అది నేను కంత్రి కానీ మళ్ళా నేను మళ్ళా అయ్యో మంత్రిని ఆట అమరణ అయింది. ఏ బొమ్మను పోపిండా బ్రాహ్మణ్ణి? అరే ముసలోడా అయ్యా లంచ కూడా కానీ చేయపోయే కాలం నా సపరేట్గా బొమ్మంటే మంచి ఆట ఆడుతుంది పోరా నువ్వు అయ్యా అమ్మనన్నప్పుడు అన్నాడు చూడు మందు బిందు పొందు ఆడినవా ఓడినవా దేనికైనా 3 ఆటలు ఉంటాయి అయ్యా ఇగో ఈ ఫస్ట్ ఆటలు మాత్రం అనగానేమి ఇగో ఈ బంగారు కట్టె మీది ఇగో 2వ ఆటలు మాత్రం నా ఎండి చెంపు పెడతానా మీ రాజులు కనుకనేమి 1 3 కన్ను పడాలి పోయేవారు మళ్ళా గవ్వరు మల్లగవారు సీతల పట్టేనా మల్లగవారు సీతల పట్టేనా ఆట చూడ అన్నప్పుడు అలా జై జయ రామ జానకి రామ
అరే అక్కడ ఎగిరే ఇక్కడ ఉంటుంది మీ తల్లి కూడా కూర్చేనే బిడ్డ రెండో ఆట నాదైంది నాతో అన్న వాళ్ళు ఇవాళ గెలవలేదు ఇక పో బిడ్డ పో అన్నప్పుడు అన్నాడు ఆ శనేశ్వరుల వారు, అయ్యా ముందు మురిసేది పండుగ కురిశారు కదా, ఆ మంత్రిలు ఆగుతలేరు, ఆ రాజు ఆగుతలేరు, నా మీద ఓడిన వాళ్ళు లేడు, మా రాజు మీద గెలిచిన వాళ్ళు లేడని ఉత్సాహపడుతున్నాడు. ఫస్ట్ ఆటలో బంగారి కర్ర పోయింది, రెండో ఆటలో ఎండి చెంబు పోయింది. ఇక నా దగ్గర మిగిలింది ఏంటి, పాత పంచాంగాల కట్ట, నేను పట్టుకున్నది ఒక కప్పుకున్నది ఒక పంచె. ఇవి రెండు మాత్రం ఎందుకయ్యా, అవి రెండు ఆయివన్నీ అయిపోంగా ఇక వీటిని బట్టి సంసారం చెప్తాను అయ్యా. ఇగో నా పంచాంగాల కట్ట, ఇగో నా పంచే మూడో ఆటల ఇక నాకు ఈడికి నిమ్మలం అవుతుంది, ఇసుత విడిచిపెట్టిపోతా. మూడో ఆటల ఒక్కటి 4 కన్ను పడాలి పోయి మళ్ళా ఆట అరే ఇది మంచిగా చూడాలి, ఇది మూడో ఆట. లోపల అదే కనిపించేది ఏరే కన్ను కింద ఏంద్రా గుడ్డు కనిపిస్తుంది చాలా మంచిగా, ఏం కుట్రా కన్ను గుడ్డు. అయ్యా ఈ ఆట కూడా మనదే పార్టీ గెలిచింది. మరి ఏం పాత్ర మాది కాంగ్రెస్, అది లెక్క మనది. ఏ ముసలాడా దెంగై లాంచవాడుగా అన్న ఓళ్ళే 3 ఆటల్లో ఓడిపోయింది. కర్రా పోయింది, బుర్రా పోయింది, పంచాంగాల కట్టా పోయింది, పాత పంచే పోయింది. అప్పటి వరకు మాత్రం భార్య జస్టక్కన ఆడి చేయలేదు. హాయరా 3 అనుకొని అనుమానపడుకుంటా ఆ కచ్చేరు ముందరికి వెళ్ళి ముందుకు 3 అడుగులు వేసి పోబోతాండు ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవంతుడు. పోతాంటే ఈ ధర్మరాజు కన్నా చూసిండు, బాధపడకుండా పోతాండే పొయ్యుడోరికి 1 రూపాయి ఇస్తానని అడ్డమల్లా ఉన్నాడు. పొయ్యేవాడి పొయ్యి కాళ్ళకరు ఎత్త ఉండిపోరు తిరిగిండు. అయ్యా చేతిలో అర్థం లేదు అని బాధపడుకుంటూ పోతాను. నేను 1 రూపాయి ఇస్తానా, ఈ రూపాయి పట్టుకొని పొయ్యి ఇక్కడ దుకాణం కడిగిన పొట్లం బఠానీలు కనుక్కో, బఠానీలు కొనుక్కొని తినుకుంటా నువ్వు ఎక్కంచెలు వచ్చినావు అక్కడికి వెళ్ళిపో. 5 రూపాయలు బిర్యానీ షాప్ కనిపిస్తే బిర్యానీ కొనుక్కొని తిను, బిర్యానీ కొనుక్కో. పోయేటప్పుడు సినిమా టాకీస్ కనిపిస్తే సినిమా చూడు. బీర్ తాగద్దా బిర్యానీకి ముందు? రూపాయి బీర్ రాదు. అయ్యా 5 బాట్ల తెల్లగల్లాగు 5 రూపాయలతోని. ఈ ఒక్క ఆలి పైసా మాత్రం చేతులేసి దుకాణం ఉన్న కాడ కొనుక్కొని బఠానీలు పుట్నాలు కొనుక్కొని బుక్కుంటా పోరా పేద బ్రాహ్మణుడు అని చేతులేసాడు. అప్పుడు శనేశ్వర్ల వారు కనుక నేను ఆ పైసలు చేత పట్టేమన్నాడు. ఇప్పుడు కనుక నేను విదర్భరాదు పటరా బిడ్డానన్నప్పుడు నేను చేయి కిందికి వచ్చినా, ఆయన చేయి మీదికి వచ్చి నా చేతులు వేసాడు. ఇప్పుడు ఈ పైసా నా చేతులు ఉన్నది, ఇది ఎవ్వరిది? అరే నీదే కదా, నీ చేతులు ఉన్నాయి కాబట్టి నీదే. నా చేయి మీదికి లేదా ఇప్పుడు? ఈ పైసా నాకెందుకు? ఈ ఇంత పైసా పోయరాగా నేను ఆట ఆడుతున్నాడు పేద బ్రాహ్మణుడు కాదు దేవుడా. విదర్భ రాదు కనుకనేమి అయ్యా బ్రాహ్మణయ్య బాధపడకుండా పోకురా, ఇంకో పైసా ఇస్తాను పుట్నాలు కొనుక్కొని పొమ్మని చేతులు పెట్టకున్నా ఆ కాళ్ళ కర్మ ఎట్లుండి పోవును. మళ్ళీ ఆడతావా? నీకు నాశంగా ఆరా ముసలోడా. ఈ 5 రూపాయలు ఇచ్చి మంచిగా మరి రాదు 5 రూపాయలు నువ్వు వట్టికెందుకు వలన 5 రూపాయలు దుకాణంలో కొండి అని కొనుక్కొని తినుకుంటా ఓరా అని ఇస్తే ఈ 5 రూపాయలు పెట్టి మళ్ళీ ఆడతా నేను. మళ్ళీ గెలిచినాక ఎట్లా పోతా, నల్ల ముఖం వేసుకొని పోతావురా? అరే ఎందుకురా నీకు? అరే సప్లై పోరంటే అరే చెంప మించెళ్ళి సడిచింది అనుకో, చెవులకి లుచ్చ పోసుకోవాలి. తెల్లని రాకొర్రుత బిడ్డ కిందికి వెళ్ళి అత్తలేదని చెవులకు మీదకి ఎక్కిపోతా. అది ఎత్తిపోతలే పథకం, ఎత్తిపోతల పథకం కదా. అంత 3వ తారీఖు నాడు బయట పడుతుంది. మళ్ళీ ఆట ఆడదామంటావా? అయ్యా విదర్భ రాజా, ఈ పైసా మీద
సర్వ హక్కులు నాకున్నాయి. నీ జేబులు ఉన్నప్పుడే, నీ చేతులు ఉన్నప్పుడే నీ పైసా, ఇది నా పైసా. ఇంత పైసా పోయినాక నేను ఆటాడతా పడవయ్యా, ఇప్పుడు 1-2 కన్ను పడాలి అని ఏనాడు చూడవయ్యా, నువ్వు మీదికెళ్ళి ఇచ్చినావు, ఇందుకెళ్ళి తీసుకున్నా, ఇది పైసా నాది అన్నాడు. అయ్యా ఆన్ని అని ఒకటేసారి పెడతానా? ఉండాలి. నువ్వు గెలుచుకున్నాయి నీ రాజ్యము దేశము మొత్తం ఒకటే డాబు మీద పెట్టు. ఒక్క పైసా నేను ఒక్క డాబు మీద పెడతాను. ఇవాళ ఓడిపోయిన వానికి అడవి దిక్కు, గెలిచిన వానికి రాజ్యం. చలో పాపం చెమ్మడి ఆడదాం పట్టు అని ఏనాడు చూడ మాడు వల్ల సిద్ధమైనాడు. మల్లగా వల్ల చేత పట్టిండో, అంటే శనేశ్వర్ల వారు 90 ఏళ్ళ బ్రాహ్మణి రూపంలో ఉన్నవాడు కనుకనేమి బామా జట్టమ్మ ఎక్కడ పోజి వెయ్యాల తగరాని కట్టముల పడిపోయిన మరి కర్ర పోయింది, బుర్ర పోయింది, పంచంగాల కట్ట పోయింది. బామా వాడిచ్చిన పైసతోని మళ్ళా ఆట మొదలు పెట్టిందన్నాడు. ఒక్కసారి భార్య ఏనాడు అది చేసిండో అటువంటి శని మండలం లోపల ఉన్న జట్టమ్మ వారు ఇదమ్మ తల్లి కనుకనేమి ఏనాడు తన భార్య కన్నా చూసినాదే. భయపడబోకు, నేను వాదన ఉన్న జన్మబోకు, జేబున ఉన్న ఇయ్యాల మన దేవతల వాడే ఆట ఆడితే కనుకనేమి అయ్యో మనమేమి పేరు కత్తమని అమ్మవారు వచ్చింది. పాషకాలలో పూనకమయ్యింది. పాషకాల వాడ వస్తా ఉన్నాడా, పాషకాల వల్ల వాడ వస్తే ఆట వెళ్తున్నా ఏం నవ్వుతావు? అయ్యా మనదే గెలిచింది, మనదే ఆట, మనదే మనదే. ఇప్పుడు పార్టీ మారాలి, మనదే గెలిచింది అయ్యా. ఎందుకంటే అయ్యా అని అంటాను నన్ను. అయ్యా మనదే గెలిచింది. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఏం చేస్తాడు, టీఆర్ఎస్ ఓడిపోతే మెల్లగా కాంగ్రెస్ కత్తాడు. ఇక ఏ పార్టీ మనదే అని వాడు ఎగురుతాడు. ఎందుకేసిన ఓటు నేను అంటే ఇప్పుడు ఇక మీరు టీఆర్ఎస్ లో కలిసి అన్నట్టు కాంగ్రెస్ పోయింది. మొదలు కాంగ్రెస్ గెలుస్తుంటే కాంగ్రెస్ అని ఎగిరిళ్ళు. ఇప్పుడు నాది గెలిచిన వాళ్ళే ఇప్పుడు అటు కాన్సల్ కట్టుబట్టిళ్ళు ఇంట్లో కలిసిండ్రు. అయ్యి ఆట మనదే. ఇప్పుడు నీకింద మీ మంత్రిగాళ్ళం ఇద్దరం. ఏ మంత్రి మంత్రిగాళ్ళం. ఇప్పుడు మన టీఆర్ఎస్. నువ్వు ఓడిపోయావు. ఓడిపోయిందా విద్య? రాజు గెలిచిండు. అరే నేను రాజురా, మా రాజు గెలిచిండు. అరే అవలేదు మర్చిపోయినా అవరేమన్నా. నువ్వెవరి వాళ్ళు మాకు తెలియదు. అల్లా బిస్మిల్లా ఏ పాడుతున్నావు అవ్వా. ఇక ఈ కర్మ ఎట్లా అవుతుందో, ఈ రాజు ఏ పాడు అవుతాడో కానీ దగ్గర ఉంటే గిలాసులు అంత కప్పుకోపోయింది. ఇల్లు దూరం